హాయ్ అండి. వెల్కమ్ టు క్రిష్రాస్ వ్లాగ్స్. ఇక నేను మా వెంకి వాడపల్లి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాము. వాడపల్లి వచ్చిన తర్వాత బైక్స్ పార్కింగ్ ఏరియాలో బైక్స్ ఇలా ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి లోపల సీన్ ఎలా ఉంటదనేది. ఇక్కడ నేను మా వెంకి మార్నింగే బయలుదేరొచ్చాము. యాక్చువల్లీ లాస్ట్ 2 వీక్స్ నేను ఆఫ్టర్‌నూన్ నుంచి వస్తున్నాను. కొంచెం ఖాళీగా ఉంటది కదా అని చెప్పేసి. సర్లే వర్షం వస్తుంది కదా! ఈరోజు కొంచెం తక్కువ మందే ఉంటారులే మార్నింగే వెళ్ళొచ్చేద్దాం అనుకుని స్టార్ట్ అయ్యాము. తీరా వచ్చి చూసేసరికి ఇలా ఉందనమాట లోపల సీను. ఇది మెయిను ధ్వజస్తంభం దగ్గరనమాట. ఇక్కడి నుంచే ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి ఫ్రంట్ నుంచి. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో నేను ఒక ఆంటీని అడిగితే అనకాపల్లి దగ్గర నుంచి వచ్చానన్నారు. అసలు అంతంత దూరం నుంచి ఎలా వస్తున్నార్రా బాబు అని అనిపించింది. బస్సులు కూడా ఉన్నాయి డైరెక్ట్. ఇదైతే ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం. మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసినప్పటికి ఇలా ఉందనమాట లైను. మా ప్రదక్షిణలు కంప్లీట్ అవుతున్నాయి అనేసరికి ఇలా అయిపోయింది. ముందే కొంచెం ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడసలు స్పేసే లేదు. ఇంకా భయమేసిందనమాట లైన్‌లోకెళ్ళాలంటే. ఇది 200 రూపీస్ దర్శనంకి లైన్ అనమాట. నేనెప్పుడు చూసినా ఈ లైన్ అసలు ఖాళీ ఉండేది కాదు. కానీ ఈరోజు ఖాళీ ఉంది. సర్లే ఇంకా 200 రూపీస్ లైన్ ఖాళీగా ఉంది కదా! ఎప్పుడైనా ఒకసారి స్పెషల్ దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ లైన్‌లోకెళ్ళాము. ఇక్కడ నేను మా వెంకి అయితే నామాలు పెట్టించుకున్నాము. తర్వాత టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. బయట ఇస్తారనమాట 200 రూపీస్ టికెట్టు. తర్వాత లైన్‌లోకెళ్ళిపోయాము. నాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది. చాలా అనిపించింది దేవుడిని అంత దగ్గరగా చూస్తే. ఎప్పటినుంచో అనుకుంటున్నాను 200 రూపీస్ టికెట్‌కి ఎళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి. కానీ ఎప్పుడు ఆ లైన్ ఖాళీ ఉండేది కాదు. 200 రూపీస్ లైన్‌కెళ్తేనే మా వెంకీ గాడు గోల పెట్టేసాడు కాళ్ళు లాగేత్తన్నాయి అని జెప్పేసి. ఇంకా నార్మల్ దర్శనానికి ఎయ్యంటే ఇంక చుక్కలు కనిపించేవి బిడ్డకి కాళ్ళు లాగేత్తన్నాయని గోల గోల లైన్ అంతా అని. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇవి గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు నారింజ మిఠాయిలు చాలా ఇంట్రెస్టింగ్‌గా తినేవాళ్ళు. ఇప్పుడు దొరకడం కష్టమైపోయింది. ఎక్కడ గాని దొరకట్లేదు. ఫైనల్లీ దర్శనం అయిన తర్వాత భోజనంకెళ్దామంటే అసలు ఖాళీ లేదు. భయమేసి స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయ్యేసరికి 2:30 అయింది. అప్పటికే చాలా ఆకలేత్తుంది. కానీ ఆ లైన్‌లో నించోలేక స్టార్ట్ అయిపోయాము. దారి మధ్యలో పల్లాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర భోజనాలు పెడుతున్నారు. మైక్‌లో చెప్తున్నారనమాట. వాడపల్లి భక్తులు రావాలని జెప్పేసి. సర్లే ఇంక ఇంటికెళ్ళేదాకా ఓపిక ఉంటది లేదని చెప్పి ఇక్కడే భోజనం చేస్తాం. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత భోజనంకైతే ఎళ్ళాము. ఫుడ్ అయితే చాలా బావుంది. ఎడారిలో ఎళ్తున్నాడుకి వాటర్ దొరికినట్టుంది మా రియాక్షన్ అయితే ఆ రోజు. వీళ్ళు చూడండి ఈ టైంలో నడుచుకుంటూ ఎళ్తున్నారు. ఎప్పటికెళ్తారో, ఎప్పుడు దర్శనం చేసుకుంటారో. ఆటోలు దొరకలేదని చాలా దూరం అయితే నడిపించాడు. ఈ వీక్ సాయి మిస్ అయిపోయాడు. యాక్చువల్లీ వస్తానన్నాడు గానీ కుదరలేదు. సర్లే కలుద్దాం కదా అని చెప్పి రావులపాలెం వచ్చిన తర్వాత సాయి దగ్గరికెళ్ళాము. వీడియోలు తీత్తుంటే సిగ్గుపడిపోతున్నాడు. తర్వాత అలా బయటికెళ్ళి బాదం పాలు తాగేసి నేను, వెంకీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికొచ్చేసరికి ఇక్కడ అయ్యప్ప స్వామిని ఊరేగిస్తా కనిపించారనమాట. ఇలా ఊరేగించడాన్ని ఏమంటారో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలీదు ఏమంటారో. యాక్చువల్లీ కొండకెళ్ళే ముందు ఇలా చేస్తారేమో కదా! మా ఇంట్లో మెట్ల పూజ ఎలా చేశారో ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఫోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల లేట్ అయ్యింది. నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. చెక్ చేయండి. అంతే ఇంక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.